మంగళగిరి ప్రజానికానికి రాష్ట్ర ప్రజానికానికి నమస్కారం అండి. దాదాపుగా ఈ యొక్క మంగళగిరి కాన్స్టిట్యున్సీలో నారా లోకేష్ గారి విజయం తథ్యం, అది కూడా భారీ మెజార్టీతో ముందుకు సాగుతుందని చెప్పి ఇవాళ వైసీపీ వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇవాళ మేము వైసీపీ వాళ్ళని ఒక్కడే అడుగుతున్నాం, రాష్ట్రానికి కానీ అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గం కానీ ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం కానీ నాయకులు కానీ చేసింది ఏముందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. గతంలో మీరు అనేక అబద్ధాలు చెప్పారు. ఈ ప్రాంతం మొత్తం రెగ్యులరేషన్ చేస్తానన్నారు, మహానాడు వేస్తానన్నారు, అదేవిధంగా తాగునీటికి కృష్ణానది నీళ్ళు తీసుకొచ్చి ఇస్తానని చెప్పిన ఈ ఆళ్ళ రామకృష్ణారెడ్డి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు. అదేవిధంగా వాళ్ళు చూస్తుంటే నారా లోకేష్ గారు వాళ్ళ ప్రజలకి చేరువయ్యి అనేక రకాలుగా అందుబాటులో ఉండి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేసే పరిస్థితి ఉంటే వాళ్ళ ప్రతిపక్ష నాయకులు ఓర్చుకోలేక వాళ్ళ వైసీపీ గూండాల్లాగా ప్రవర్తిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా అంటున్నాం. ఎందుకంటే నారా లోకేష్ గారు లోకల్ కాదని చెప్పి, అదేమంటే ఈయన అందుబాటులో లేదని చెప్పి వాళ్ళ తప్పుడు ప్రచారం చేసే పరిస్థితి. నువ్వు నిజంగానే అందుబాటులో ఉంటే నీ యొక్క కార్యకర్తలందరూ కూడా ఈ వైసీపీ పార్టీని ఎందుకు వదిలిపెట్టారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే వాళ్ళ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండరు, అదేవిధంగా ఈ ఆళ్ళ రామకృష్ణారెడ్డి కార్యకర్తలకు అండగా ఉండదని చెప్పి ఖచ్చితంగా ఈ యొక్క మంగళగిరి ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ తెలుసుకున్నారు. అందుకని ఈ యొక్క వైసీపీ పార్టీని శరమగీతం పాడటానికి వాళ్ళ బంగాళాఖాతంలో కలుపుతానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా వాళ్ళ ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు చేసేదేమీ లేదు అని చెప్పి మేనిఫెస్టో తేల్చేసిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే సంక్షేమం అంటే తెలుగుదేశం అంటే సంక్షేమం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లారు. గతంలో కూడా భవిష్యత్తులో కూడా ముందుకు తీసుకెళ్తారని చెప్పి కూడా అందరూ కూడా విశ్వసిస్తున్నారు. దానికి నిదర్శనగానే వాళ్ళ 3,000 రూపాయలు ఉన్న పింఛన్ని 4,000 చేస్తానన్నాం. అదేవిధంగా ఈ 3 నెలలు ముందు ప్రకటించాం కాబట్టి ఆ 3 నెలలు పింఛను కూడా కలిపిస్తానంటున్నాం మేము. వాళ్ళ వైసీపీ అంటుంది అదేమంటే 3,000 పెంచండి, 3,500 చేస్తాం, అది కూడా 28, 29లోనో 250 పెంచుదాం అన్నాం. అంటే ఏ స్థాయికి దిగజారిందో వైసీపీ ప్రభుత్వం అని చెప్పి జనం అంతా కూడా చూస్తున్నారు. అదేవిధంగా వికలాంగులకి అండగా ఉండాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ 6,000 రూపాయలు పింఛను వాళ్ళకి పెంచే కార్యక్రమం చేసుకొచ్చారు. అదేవిధంగా వాళ్ళ డిఎస్సి ఓపెన్ చేస్తానని ఇంతవరకు కూడా డిఎస్సి ఓపెన్ చేయకోకుండా ఈ యొక్క విద్యార్థులను కానీ అదేవిధంగా జాబ్ చేద్దామని ఆశతో ఉన్న వాళ్ళందరూ కూడా నీరు గచ్చిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే వైసీపీ ప్రభుత్వం. నా ఈ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి కూడా రాష్ట్రం అంతా తెలుసు. అందుకనే వాళ్ళందరికీ కూడా ఊరట కలిగించాలని చెప్పి ఖచ్చితంగా వచ్చిన నెల రోజుల్లోనే డిఎస్సి ఓపెన్ చేస్తానని చెప్పి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. వాళ్ళ యువత కానీ అదేవిధంగా విద్యార్థులు కానీ అనేక మందికి సంక్షేమం జరగాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి, రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు రావాలని చెప్పి జనం అంతా చూస్తున్నారు. దాదాపుగా ఈ యొక్క రాజధానిని నిర్మాణం చేస్తాం చేతకాక రాజధాని భూములు కూడా తాకట్టు పెట్టిన ఘనత ఏదన్నా ఉంది అంటే ఇవాళ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి కూడా ఇదన్నా అంటున్నారు. అదేవిధంగా ఇవాళ ల్యాండ్ యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చి ఇవాళ ప్రభుత్వం భూములు తాకట్టు పెట్టినట్టుగా ప్రజల భూములు కూడా తాకట్టు పెట్టడానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమయ్యారని చెప్పి దానికి శరమగీతం పాడటానికి ఖచ్చితంగా వైసీపీ పార్టీని వైసీపీ జెండాని బంగాళాఖాతంలో కలుపుదాం ఖాయం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ 175కి 175 స్థానాలు గెలుస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా 4వ తారీఖున ఈ యొక్క పసుపు జెండా రెపరెపలాడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.